హలో హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్న క్రియేషన్. ఈ వీడియో వచ్చేసి కొంతమంది కామెంట్ అనేది చేశారండి. కొన్ని డౌట్స్ క్లియర్ చేయండి మిషన్ గురించి, బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలని. వాళ్ళ గురించి ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు ఈ వీడియో తప్పకుండా చూడండి. స్కిప్ మాత్రం చేయకండి. స్కిప్ చేస్తే మీకు డౌట్ అనేది క్లియర్ కాదు. స్కిప్ చేయకుండా చూస్తే అన్ని డౌట్ క్లియర్ అయిపోతాయి. కొన్ని పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరుండే ఏరియా కానీ, మీరుండే చుట్టుపక్కల ఎక్కడైనా సరే, సిటీలో అయినా సరే, ఊర్లో అయినా సరే, మీరుండే చోట ఎక్కడైనా సరే మిషన్ ఉందో లేదో అనేది ఒకటి అనేది గుర్తుపెట్టుకోండి. ఆ మిషన్ ఉంటే మాత్రం కొంచెం ఏంటంటే బిజినెస్ గ్రో అయ్యేది కొంచెం కష్టం అండి. ఎందుకంటే పాత వాళ్ళే ఉంటారు కదా, వాళ్ళకి బిజినెస్ ఎలా చేయాలి, ప్రైస్ ఎలా చెప్పాలనేది వాళ్ళకి ముందే తెలిసిపోతుంది. కాంపిటీషన్ ఉంటే మీరు కొత్తగా తెస్తే వాళ్ళ కాంపిటీషన్ కూడా ఆమె మీరు చెప్పే ప్రైస్కు కొంచెం ఆమె తగ్గించవచ్చు. 100, 200, 300. ఆమె గిరాకీ రావాలని కూడా వేరే వాళ్ళు 500 దాకా కూడా తగ్గించవచ్చు. అలా తగ్గిస్తే మీరు ఇంకా తగ్గించారనుకో, మనం పెట్టిన పెట్టుబడి కూడా మనకు రాదన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి మాత్రం మీరు బాగా చూసుకోండి. మీ ఏరియాలో మాత్రం మిషన్ లేకపోతే మాత్రం 100% మీరు మిషన్ అనేది తెచ్చుకోవచ్చండి. ఎటువంటి దాంట్లో ప్రాబ్లం లేదు, డౌట్ లేదు. మీ బిజినెస్ అనేది సక్సెస్ఫుల్గా సక్సెస్ అవుతుంది బిజినెస్. ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసి అంటే, మనం మిషన్ తెచ్చుకోవాలనుకుంటున్నాం కదా, ఎలాంటి మిషన్ తెచ్చుకోవాలి, ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. మిషన్లో 4-5 రకాలు అనేది ఉంటుంది. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్లో టాప్ మోడల్ వచ్చేసి రికమో అండి, అది జపాన్ టెక్నాలజీ. ఇది వచ్చేసి సెకండ్ మోడల్ వచ్చేసి ఫట్ ఎవర్ అండి. థర్డ్ మోడల్ వచ్చేసి RRR, విద్య, ఇంకా ఏదేదో ఉన్నాయండి, ఇంకా వీటి గురించి తెలియదు. ఫస్ట్ మోడల్ వచ్చేసి రికమో. కొంచెం బడ్జెట్ కూడా బాగానే ఉంటుంది అండి. ఆ టాప్ మోడల్ అయినా బడ్జెట్ బాగానే ఉంటుంది. కొంచెం నా దగ్గర ఉన్న బడ్జెట్కు నేను ఫట్ ఎవర్ మిషన్ అనేది తీసుకున్నాను. ఫినిషింగ్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఫట్ ఎవరు. రికమో కూడా బాగానే ఉంటుంది ఫినిషింగ్. మరి దీనిలో జరీ థ్రెడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఏ జరీ అయినా మనకు ఫట్ ఎవర్లో ఫినిషింగ్ మాత్రం సూపర్గా వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్ అండి. థర్డ్ పాయింట్, మీరు మిషన్ తీసుకున్నారు కదా, మీ బడ్జెట్ ఇందులో వచ్చేసి మీకు ఫ్రేమ్ వైజ్గా రేట్ అనేది ఉంటుందండి. నేను వచ్చేసి 32x16 అనే ఫ్రేమ్ అనేది తీసుకున్నాను. మీకు 32 ఫ్రేమ్ అని వస్తుంది. అది వచ్చేసి 4,50,000, 5 lakhs దాకా పడుతుంది. నా మిషన్ వచ్చేసి 4 lakhs అనేది పడిందండి. ఫ్రేమ్ వైజ్గా మిషన్ కాస్ట్ అనేది పెరుగుతుంటుంది. తక్కువ సైజ్ ఫ్రేమ్ అయితేనే తక్కువ కాస్ట్, ఎక్కువ సైజ్ ఫ్రేమ్ అయితేనే ఎక్కువ కాస్ట్ అనేది పడుతుందండి. ఇప్పుడు నా మిషన్లో వచ్చేసి 2 hands, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ అనేది వచ్చేసేదండి. ఇంకా కొన్ని మిషన్లు వచ్చేసి ఇంకా 40x32 మిషన్ ఏమో అన్నీ ఒకేసారి వచ్చేస్తాయండి. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్స్ కూడా ఒకేలా వచ్చేస్తుంది. మరి అంత కాస్ట్ పెట్టలేను కాబట్టి నేను ఈ ఫట్ ఎవర్ అనేది తీసుకున్నానండి. ఇంకొక ఫోర్త్ పాయింట్ ఏంటంటే, మీరు ఇంత అమౌంట్ మీరు పెట్టలేరు కదా. ఇంత అమౌంట్ మీరు పెట్టలేనప్పుడు చిన్న మిషన్కి వెళ్ళండి. చిన్న మిషన్ నేను కూడా అలానే వెళ్ళాను. పెద్ద మిషన్ అంటే స్టార్టింగ్లో మనకు గిరాకీ ఉంటుందా లేదా, మనం సక్సెస్ అవుతామా లేదా అనేది కొంచెం భయం వేసి నేను బ్రదర్ V3 మిషన్ అనేది తీసుకున్నానండి. అది 2 lakhs పడింది బ్రదర్ V3 మిషన్. అది కూడా ఫినిషింగ్ సూపర్గా ఉందండి, చాలా బాగా వచ్చింది ఫినిషింగ్. అదొక 8 months వాడాను నేను బ్రదర్ V3. మన బిజినెస్ గ్రో అవుతుంటే నేను పెద్ద మిషన్కి అనేది వెళ్ళాను. మీరు కూడా స్టార్టింగ్ బిజినెస్ చేయాలనుకుంటే, పెద్ద అమౌంట్ పెట్టలేను అనుకుంటే మీరు బ్రదర్ తీసుకోండి, అది బెస్ట్. బ్రదరు, బెనినా బెస్ట్ ఈ రెండిట్లలో. కానీ ఊషా 550, 450 మాత్రం వెళ్ళకండి, అది కొంచెం ఫినిషింగ్ బాగుండదు. ఈ బ్రదర్ అయినా బెనినా అయినా సూపర్గా ఉంటుంది, ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. ఇంకా మీరు ఒకవేళ ఏమొద్దు, నేను చిన్న మిషన్ కొద్దు, పెద్ద మిషన్కే వెళ్ళాలి అనుకుంటే మాత్రం పెద్ద మిషన్లో 32x16 ఫ్రేమ్ అనేది తీసుకోండి, మీకు బాగానే ఉంటుంది. లేదు ఇంకా కొంచెం పెద్ద సైజు పోవాలంటే 40x32 సైజు అనేది ఫ్రేమ్ అనేది తీసుకోండి, చాలా బాగుంటుంది. అది కూడా అది ఒక్కసారి వచ్చేసరి మీకు రిస్క్ అనేది ఉండదు. ఇంకా ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే, మీరు మిషన్ తీసుకుంటారు కదా, ఒకవేళ ధైర్యం చేసి సపోజ్ చేసి ధైర్యం చేసి తీసుకున్నారనుకో, మిషన్ తీసుకున్నాక కూడా మీకు ఒక్కసారికే మిషన్ అనేది అర్థం కాదండి. ఇది మైండ్లో మాత్రం చాలా పెట్టుకోండి. ఓకే, వాళ్ళు డెమో ఇస్తారు, 1 time ఇస్తారు, 2 times, 3 times ఇస్తారు, అయినా మనకు మిషన్ అనేది కొంచెం అర్థం కాదు. వాళ్ళు చెప్పింది కొంచెం అర్థం చేసుకొని, మనకు యూట్యూబ్లో అన్నీ
ఉన్నాయి. ఏ మిషన్ అయినా సరే, రికోమోకైనా పట్టెవర్కైనా ఏ మిషన్కైనా సరే అన్ని వీడియోస్ ఉన్నాయి. ఎలా అనేది డౌట్ క్లియర్ అనేది చేస్తుంది. కొన్ని వీడియోలు అయితే చూసుకోవాలి. శాంపిల్ పీస్ వేయండి. అవి వేస్తుంటే కొంచెం ఫినిషింగ్ ఎలా వస్తుంది అని కూడా మీకు అర్థమవుతుంది. ఇంకా 6th పాయింట్ వచ్చేసి కొంచెం టైలరింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలండి. ఎందుకంటే టైలరింగ్ నాలెడ్జ్ కొంచెమన్నా బేసిక్ అన్న ఉండాలండి. మొత్తమే లేకున్నా సరే కానీ మన హైట్ అంటే ఏంటిది, నెక్ అంటే ఏంటిది, నెక్ ఎంత పెట్టాలా, హైట్ ఎంత పెట్టాలా అనేసి, హ్యాండ్స్ ఎంత పెట్టాలి అనేది కొంచెం నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. కాకపోతే ఏంటంటే కొంచెం ఫస్ట్ టైం మీరు చేస్తున్నారు కాబట్టి యూట్యూబ్లో కూడా చూసుకోవచ్చు. మెజర్మెంట్ వీడియోస్ కూడా చాలా ఉంటాయి, అవి చూసుకోవచ్చు. 7 పాయింట్ ఏంటంటే థ్రెడ్స్ అండి. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ థ్రెడ్స్. థ్రెడ్స్లో చాలా రకాలు ఉంటాయండి. నేనైతే రాయల్ యూజ్ చేస్తాను. రాయల్ ఫినిషింగ్ బాగుంటుంది. BTW యూజ్ చేసాను, అది కూడా ఫినిషింగ్ బాగుంటుంది. క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంటుంది. కాస్ట్ ఎక్కువైనా సరే కానీ మనం క్వాలిటీ థ్రెడ్స్ అనేది యూజ్ చేయాలి. ఆ క్వాలిటీ థ్రెడ్స్ యూజ్ చేస్తేనే ఫినిషింగ్ బాగా వస్తుంది. క్వాలిటీ థ్రెడ్స్ వాడకపోతే మిషన్ ప్రాబ్లం అనేది వచ్చేస్తుందండి. మనకు అదే క్వాలిటీ థ్రెడ్ వాడామనుకో కస్టమర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. డిజైన్ అనేది అట్రాక్ట్ అవుతుంది. మన కస్టమర్ అనేది వచ్చేస్తారు. బిజినెస్ అనేది ఆటోమేటిక్గా గ్రో అనేది అయిపోతుందండి. మనం వర్క్ వేసేటప్పుడు కూడా క్లాత్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. క్లాత్ కూడా పట్టు మీద వేస్తే ఒక ఫినిషింగ్ ఉంటుంది. శారీ క్లాత్ మీద వేస్తే ఒక ఫినిషింగ్ ఉంటుందండి. ఒకవేళ కస్టమర్ శారీ క్లాత్ మీద వేయమ్మా ఏం కదంటే అది 1 or 2 టైం తప్ప మిగతా టైంలో లైఫ్ అనేది ఇవ్వదండి. శారీలో వెళ్ళిన క్లాత్కు పికులుగా పోయినట్టు అయిపోతుంది. అదే మన హాఫ్ పట్టు మీద డిజైన్ అనేది వేస్తే ఫినిషింగ్ సూపర్గా ఉంటుంది. లైఫ్ కూడా చాలా వస్తుందండి. మనం కస్టమర్కి అదే ప్రిఫరెన్స్ చేయాలి. పట్టు మీద వేసుకోండి, బాగుంటుంది, ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుందని. నెక్స్ట్ జరీ థ్రెడ్స్ అండి. నేను కిరణ్ అనేది వాడతాను. ఇది ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుందండి. కిరణ్ జరీలో మాత్రం ఇది వాడతాను. సిల్వర్ కూడా అదే, సిల్వర్ థ్రెడ్ వచ్చేసి కూడా కిరణ్, గోల్డ్, లైట్ గోల్డ్ అండి. ఈ జరీలో మాత్రం సూపర్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. మీరు కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం ఈ కిరణ్ జరీ థ్రెడ్స్ అనేది యూజ్ చేసుకోండి. మన దగ్గరలో బేగం బజార్లో చాలా తక్కువ ప్రైస్ అనేది కూడా దొరికేస్తాయి. ఇవి వాళ్ళు మిషన్ నెంబర్ వాళ్ళు ఇస్తారు కానీ మిషన్ ఇచ్చే వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ రేట్ ఉంటుంది. ఆ బ్రాండెడ్ వేరే ఉంటుందండి. ఈ కిరణ్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది తెచ్చేసుకోండి. థ్రెడ్ వచ్చేసి రాయల్ థ్రెడ్ అండి. రాయల్ మాత్రం చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. దారం అనేది తెగదు, సన్నగా ఉంటుంది. మన వెంట్రుక కంటే చాలా సన్నగా ఉంటుంది. ఇది వచ్చేసి వైట్ థ్రెడ్ అండి. కిందంగా మనకు మిషన్ కిందంగా బాబిన్కి చుట్టుకోవాలి. మిషన్తో పాటు మనకు థ్రెడ్ చుట్టుకునే మిషన్ అనేది వచ్చేస్తుందండి. దాన్ని పెట్టి చుట్టుకోవాలి. ఇది స్పేర్ అండి. 130 రూపీస్. మన బేగం బజార్లో 110 దొరుకుతుంది. బయట అయితే 150 అలా పడుతుంది. ఈ థ్రెడ్ అనేది నేను యూజ్ చేస్తాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ రిప్లై అనేది ఇస్తాను. మళ్ళీ వేరే వీడియో అనేది చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.